ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం షాబాన్ 8వ నెల. ఈ నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దైవ ప్రవక్త వారు ఈ నెలలో ఎక్కువగా నఫిల్ ఉపవాసాలు పాటించేవారు. ఎందుకంటే ఈ నెలలో మానవుల కర్మలు అల్లాహ్ వైపుకు లేపబడతాయి. నేను ఉపవాస స్థితిలో ఉన్నప్పుడే నా కర్మలు లేపబడాలని కోరుకుంటున్నాను. అలాగే దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు: షాబాన్ నెల మధ్య 15వ రాత్రిన అల్లాహ్ బహిర్గతమవుతాడు. బహుదైవారాధకుడిని మరియు సంబంధాన్ని తెంచుకున్నవాడిని తప్ప ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. షాబాన్ 15వ రోజు ఉపవాసం గురించి చూసినట్లయితే దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు: షాబాన్ 15 రోజులు గడిచిన పిమ్మట రమజాన్ వచ్చే వరకు ఉపవాసాలు పాటించకండి. అలాగే షాబాన్ 15వ రాత్రి పేరుతో జరుగుతున్న కల్పిత ఆచారాలు ఎలా వచ్చాయంటే, ఇమాం అల్-మక్దసీ రహ్మతుల్లాహి అలైహి వారు స్పష్టంగా తెలియజేశారు: హిజ్రీ 448వ సంవత్సరంలో బైతుల్ ముఖద్దస్ లో ఒక వ్యక్తి ప్రారంభించిన ప్రత్యేక నమాజుల నుంచే ఈ ఆచారాలు పుట్టాయని, ఇవి ప్రవక్త వారి కాలంలో లేనివి అని పేర్కొన్నారు. అలాగే షాబాన్ 15వ రాత్రి